మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొట్టమంటేనే కొట్టాం షాక్ ఇచ్చిన ఏపీ సిఐడి ఏఎస్పీ. అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిపై వేసిన కస్టోడియల్ టార్చర్ కేసు విషయంలో ఏపీ హైకోర్టులో అప్పటి సిఐడి అదనపు ఎస్పీ విజయ్ పాల్కు చుక్క ఎదురైంది. రఘురామకృష్ణంరాజు విషయంలో ఏం జరిగిందో స్పష్టంగా చెప్పాలని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. అయితే దీనికి అప్పటి సిఐడి ఏఎస్పీని వివరణ కోరింది కోర్టు. అయితే ఏఎస్పీ నీళ్లు నమలడం జరిగింది హైకోర్టులో. ఈ కేసులో భాగంగా విజయ్ పాల్ మధ్యంతర బెయిల్కు దరఖాస్తు చేసుకోగా ఇందుకు హైకోర్టు అనుమతించలేదు. రఘురామ తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఈ కేసు విషయంలో భాగంగా వాదిస్తూ తన క్లయింట్ రఘురామపై రాజద్రోహం కేసు వేసి కస్టోడియల్ టార్చర్ చేసి చంపాలని చూశారని అన్నారు. మరోపక్క విజయ్ పాల్ తరపు న్యాయవాది మాట్లాడుతూ నిబంధనల మేరకే తన క్లయింట్ విజయ్ పాల్ రఘురామని విచారించాడని, ఎలాంటి కస్టోడియల్ టార్చర్ అనేది జరగలేదని వివరించాడు. వాదోపవాదనలు విన్న ఏపీ హైకోర్టు సిద్ధార్థ లూత్రా వాదనలను పరిగణలోకి తీసుకుని మధ్యంతర బెయిల్ను రిజెక్ట్ చేశారు. ఈ నేపథ్యంలో విజయ్ పాల్ తన లాయర్తో జగన్ చెప్పడం వల్లే రఘురామను టార్చర్ చేసినట్లు చెప్పాడట. దాంతో జగన్కు ఉచ్చు బిగుస్తున్నట్లు అవుతుంది. ఆల్రెడీ ఈ కేసులో 5 వ్యక్తులను నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నిందితుల్లో జగన్ A1గా ఉన్నాడట.